నెక్స్ట్ డే ఒక బిగ్గెస్ట్ కింగ్డమ్ అయోధ్యకి కింగ్ కావాల్సినాడు. కానీ ముందు రోజు ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ జరిగింది. దశరథ మహారాజు ఒక టైంలో తన రెండో భార్య అయిన కైకేయికి 2 వరాలు ఇచ్చాడు. అప్పుడు ఆమె ఏం కోరుకుందంటే, ఫస్ట్ తన కొడుకైన భరతుని రాజుని చేయాలని, అండ్ రెండోది ఏంటంటే రాముడిని 14 సంవత్సరాలు అడవికి పంపించాలని. ఇది విన్న దశరథ మహారాజు ఫస్ట్ షాక్ అయ్యాడు, చాలా బాధపడ్డాడు కూడా. ఎందుకంటే రాముడు అంటే చాలా ఇష్టం అతనికి. కానీ ఒక రాజు ఇచ్చిన మాట నిలబెట్టాలి కాబట్టి రాముడిని అడవికి పంపించాలని డిసైడ్ అయ్యాడు. అప్పుడు రాముడు ఏం చేశాడు, సింపుల్గా యాక్సెప్ట్ చేశాడు. తండ్రి మాట కోసం రాజ్యం వదిలేసినా పర్లేదని ఒక డౌట్ లేకుండా అడవికి వెళ్ళిపోయారు. అక్కడ భార్య సీత కూడా ఉన్నారు. అప్పుడు సీతమ్మ వారు ఏమన్నారంటే, మీరు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటానని చెప్పని రాముడితో పాటు సీతమ్మ వారు కూడా అడవికి వెళ్ళారు. కానీ అక్కడే ఇంకో కష్టం స్టార్ట్ అయింది. ఒక రాక్షసుడు రావణాసుడు సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళిపోతాడు. అప్పుడు రాముడు అనుకుంటే అయోధ్య సైన్యాన్ని తీసుకుని లంక మీద అటాక్ చేయొచ్చు. కానీ ఈ 14 సంవత్సరాలు అయోధ్య రాజ్యంతో సంబంధం లేదని సైన్యాన్ని కూడా పిలవలేదు. వనర సైన్యం ఫామ్ చేసి వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కింగ్డమ్ అయిన లంక మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం 14 రోజులు జరిగింది. రాముడికి రావణుడికి మధ్య ఫేస్ టు ఫేస్ 7 days ఫైట్ జరిగింది. చివరికి ధర్మం గెలిచింది. రాముడు గెలిచాడు, రావణుడు చచ్చాడు. రాముడు జస్ట్ ఒక మనిషి కాదు, విష్ణు అవతారం. ఆయన అనుకుంటే రావణుడిని ఒక్క నిమిషంలో చంపేయగలడు. కానీ రామావతారం తీసుకుంది ఎందుకంటే అసలు మనిషి ఎలా బతకాలి, ధర్మం ఎలా ఫాలో అవ్వాలి అని ప్రపంచానికి చూపించడానికి. అందుకే ఎలాంటి పవర్స్ యూజ్ చేయకుండా ఒక నార్మల్ మనిషిలాగా యుద్ధం చేసి గెలిచాడు. ఇక్కడ మనకు ఒక పవర్ఫుల్ మెసేజ్ ఉంది. తండ్రి మాట కోసం లైఫ్ని మార్చిన రామ, కష్టాలు వచ్చిన బ్యాక్ స్టెప్ వేయకుండా ఫైట్ చేసిన రామ. మనం చెప్పేది ఏంటంటే, మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడని. సీతమ్మని వెనక్కి తెచ్చుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డారు, చివరికి అనుకుని సాధించారు. అలాగే మీరు అనుకునే ప్రతి ఒక్కటి సాధించాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.